డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 95 గురించి నేర్చుకుందాం. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 95 డిస్క్రిప్షన్. సెక్షన్ 95 అనేది నేరం చేయడానికి పిల్లలను నియమించుకోవడం, పనిలో పెట్టుకోవడం లేదా నిమగ్నం చేయడం వంటి నేరాలను ప్రస్తావించే సెక్షన్. ఈ సెక్షన్ కింద 18 ఏళ్లలోపు వయసు ఎవరైనా ఏదైనా నేరం చేయడానికి ఉపయోగించుకుంటే నేరం చేసిన వ్యక్తి స్వయంగా నేరం చేసినట్లు బాధ్యత వహిస్తాడు. ఈ నేరానికి 3 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించవచ్చు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 95లో ఏమని వివరించిందంటే, చిన్నపిల్లలని అంటే 18 సంవత్సరాల నుండి లోపు 18 సంవత్సరాల లోపు పిల్లలు, మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వారిని అనేకమైనటువంటి చెడు మార్గాలలో ఉపయోగించుకుంటూ వారి ద్వారా నేరాలను చేపించే వారు ఎవరైతే ఉంటారో అలాంటి పెద్దవారిని, అంటే 18 ఇయర్స్ పైబడినటువంటి వారు, 18 ఇయర్స్ లోబడినటువంటి వారిని మరి ఉపయోగించుకుంటూ నేరాలకు పాల్పడతారో, ఎవరైతే పిల్లలను ఉపయోగించుకుంటున్నారో వారిని శిక్షించడానికే తెచ్చినటువంటి సెక్షన్ ఈ బిఎన్ఎస్ 95 సెక్షన్. కాకపోతే ఐపీసీ సెక్షన్ 95 కూడా ఉంది. ఐపీసీ సెక్షన్ 95లో ఏముంటుందంటే, స్వల్ప గాయాలకు లేదా మేజర్ గాయాలకు తప్పెవరిదైతే ఉంటుందో వారిని శిక్షించడానికి మాత్రమే ఉంది. కానీ ఆ సెక్షన్లో మరి ఈ చిన్నపిల్లలకు సంబంధించినటువంటిది ఏది లేదు కాబట్టి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి బిఎన్ఎస్లో కొత్తగా 95 సెక్షన్ని చేర్చడం జరిగింది. మనం ఇప్పుడు స్క్రీన్పై చూసినటువంటి వివరణలో 18 ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైనా, మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వారిని ఎవరైతే పెద్దవారు యూజ్ చేసుకుంటున్నారో చెడు మార్గంలో, నేరం నిరూపితమైతే ఈ ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వారిని శిక్షించడం జరుగుతుంది. ఇక మనం లోతుగా చూసినట్లయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేరపూరిత కార్యకలాపాల కోసం పిల్లల దోపిడీని నివారించడం. ఎవరైతే నేరపూరిత కార్యకలాపాలు చేయించడానికి పిల్లలను ఉపయోగించుకుంటున్నారో ఆ దోపిడీని నివారించడానికి ఈ సెక్షన్ యూజ్ అవుతుంది. నేరాలకు పాల్పడేలా పిల్లలను తప్పుదోవ పట్టించే పెద్దలను శిక్షించడానికి ఉపయోగపడుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే, నియామకం, ఉద్యోగం ఇవ్వడం లేదా నిమగ్నం చేయడం, నేరం చేయడానికి పిల్లలను నియమించుకునే లేదా నిమగ్నం చేసే ఏ వ్యక్తికైనా ఈ విభాగం వర్తిస్తుంది. నేర కార్యకలాపాలలో వారి భాగస్వామికి పెద్దలను బాధ్యులుగా చేస్తుంది. కాబట్టి ఈ నేరపూరిత కార్యక్రమాల కోసం పిల్లల దోపిడీని నివారించడానికే ఈ 95 సెక్షన్ ఉపయోగపడుతుంది. నేరాలకు పాల్పడే పిల్లలను తప్పుదోవ పట్టించే పెద్దలను శిక్షించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైతే పెద్దలు పిల్లలను ఉపయోగించుకొని నేరపూరితమైన కార్యక్రమాలను చేపిస్తుంటారో, ఏంటివంటే అవి మీకు తెలిసినటువంటి విషయమే. వారిని గంజాయి అమ్మించడం, మాదక ద్రవ్యాలను అమ్మించడం, వారిని తీసుకుపోయి మరి వేరే కార్యక్రమాల్లో ఉపయోగించడం, అంటే చెడు కార్యక్రమాలకు ఉపయోగించడం, అంటే ఈ ఏవైతే వ్యభిచారం ఉందో వాటికి ఉపయోగించడం, లేదా వేరే వారిని సెక్స్ బానిసలుగా ఉపయోగించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు. ఇంకా చూసినట్లయితే వీరిని అనేక రకమైనటువంటి మరి విషయాలలో ఉపయోగించుకునేటువంటి వారు, అంటే మర్డర్లు చేయించడం కానీ, దొంగతనాలను చేయించడానికి కానీ ఉపయోగించుకునే వారిని మరి శిక్షించడం జరుగుతుంది. శిక్ష ఏంటంటే, ఇటువంటి నేరాలకు పాల్పడినటువంటి వారికి జైలు శిక్ష ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది. ఇది చట్టం చేసినటువంటి నేరాలను సూచించిన శిక్షకు సమానంగా ఉంటుంది. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి స్వయంగా చేసినట్లుగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సెక్షను దేనికి యూజ్ అవుతుందంటే, ఈ పిల్లల యొక్క మనుగడని దెబ్బతీస్తూ, పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తూ, పిల్లలని అనేకమైన ప్రలోభాలకు లోబరుచుకొని 18 ఇయర్స్లో పిల్లలని చెప్పు చేతిలో పెట్టుకొని మరి ఈ విధమైన కార్యక్రమాలకు పాల్పడే వారికి యూజ్ అవుతుంది. ఈ సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 95 లైంగిక దోపిడీ
మరియు అశ్లీలతకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ పిల్లలను అటువంటి ప్రయోజనాల కోసం ఉపయోగించడం లేదా నియమించడం జరుగుతుంది. బిఎన్ఎస్ వర్గీకరణ 3 ఇయర్స్ కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుంది. అంటే 10 సంవత్సరాల వరకు కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు. జరిమానాతో కూడా పడుతుందన్నమాట. నేరం జరిగితే ఆ నేరానికి నిర్దేశించిన అదనపు శిక్ష ఇది గుర్తించదగినది, ఇది గుర్తించలేనిది కాదు, గుర్తించదగినదే. ఇది నాన్ బెయిలబుల్, బెయిలబుల్ కాదు. బెయిలబుల్ అంటే బెయిల్ వస్తుంది 2-3 నెలల్లో. కానీ నాన్ బెయిలబుల్ అంటే ఎప్పటికీ బెయిల్ రాదు. దీన్ని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారణకు అర్హమైనదిగా గుర్తించడం జరిగింది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ సెక్షన్ 95 బిఎన్ఎస్ సెక్షన్ 95 అనేది చిన్న పిల్లలను ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటి సెక్షన్ కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో మరి తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మరి ఇంత సమాచారంతోని మరి ఒక సెక్షన్తోని మనము వచ్చేటటువంటి ఎపిసోడ్లో ముందుకు వెళ్దాము. ఈ ఎపిసోడ్ని మరి ప్రతి ఒక్కరు కూడా దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది తెలుసుకొని వారు చాలామంది తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.